నమస్కారం అందరికీ. తెలుగు కథామృతం లక్ష్మికి స్వాగతం. ఈరోజు బారిస్టర్ పర్వతేశం రెండో భాగం అండి. స్టోరీలా స్టార్ట్ అవుతుంది. మా ఊరు విడిచిపెట్టడం నాకు, నన్ను విడిచిపెట్టడం మా అమ్మకి ఎంత కష్టంగా ఉన్నా కానీ నా చదువులకి నర్సాపురం వెళ్ళక తప్పలేదు. ఈ ఊళ్ళో ఎన్నాళ్ళు నా లాభం లేదని వాళ్ళు నిశ్చయించి మంచి రోజు చూసి నన్ను నర్సాపురం తీసుకెళ్ళి మా మేనత్తగారింట్లో అప్పచెప్పేశారు. అక్కడ టైలర్ హై స్కూల్లో నన్ను ఫస్ట్ ఫారంలో చేర్పించారు. అప్పటికి మాకెంత దగ్గరైన నర్సాపురం ఎప్పుడూ చూడలేదు. అక్కడ ఇల్లు, మేడలు, కోర్టు, హై స్కూల్, కాలువ, గోదావరి అన్నీ చూసేటప్పటికీ హడలెత్తింది. నర్సాపురమే ఇలా ఉంటే ఇంకా రాజమండ్రి అవేలా ఉంటాయో అనుకున్నాను. కానీ నా ఊహకేమీ అందలేదు. అక్కడ స్కూల్ మాస్టర్ పద్ధతులు చూస్తే కొన్నాళ్ళు బెంగగా ఉండేది. ఏవో మాస్టర్ మీద ప్రత్యేక అభిమానం చూపించలేదు. మా ఊళ్ళోకి మళ్ళీను భుజం మీద చెయ్యి వేసి దగ్గర కూర్చోబెట్టుకునూ లేదు. ఇదేం ఊరు, ఇదేం వీధి, పెద్ద పాఠశాల అయినా ఇవి కొన్నాళ్ళు సరిపెట్టుకున్నాను. ఇక్కడ పిల్లలంతా మా ఊళ్ళోకి మళ్ళీ అరుగుల మీద, చాపల మీద వేసుకొని కూర్చోవడం గాక బల్ల మీద కూర్చోవడం, మాస్టర్ గారు దూరంగా కుర్చీ మీద కూర్చోవడం. అందుచేత మా పల్లెటూరు బడిలో ఉండే అభిమానం మాకు మధ్యను అనగా మేస్టార్కి పిల్లలకి ఎంతో దూరం ఉన్నట్లు అనిపించింది. ఆయన ఇక్కడ మాస్టర్లు చాలా మంచివారే. కుర్రవాళ్ళెవరూ అల్లరి చేయకుండా ఆయన చెప్పినది శ్రద్ధగా వింటున్నారు. పిల్లలు వింటున్నారా లేదా అని 1000 కళ్ళతో కనిపెడుతూనే ఉండేవారు. అయినా ఎంతో జాగ్రత్తగా చూస్తున్నా అల్లరి చేసేవాళ్ళు అల్లరి చేస్తూనే ఉండేవారు. ఆ మూల ఈ మూల గనగనలాడుతూ చప్పుడు చేస్తూనే ఉండేవారు. బడి విడిచిపెట్టేటప్పటికి గొల్లుమని ఈల వేసుకుంటూ పిల్లలందరూ బయటికి వచ్చేవారు. బయటికి రావడంతోనే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోకుండా గుంపులు గుంపులుగా కేకలేస్తూ పరుగులెడుతూ ఒకరినొకరు సరదాకి కింద తోసేస్తూ అల్లరి చేసేవాళ్ళు. మరికొందరు బంతి ఆడుకునేవారు. ఇలా రకరకాలుగా ఎంతో సరదాగా నవ్వుకుంటూ కేకలేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే నాకు చాలా కులసాగా ఉండేది. కొన్నాళ్ళు నేనే ఏ ముఠాలోనూ చేరకుండా పక్కకు కూర్చున్నాను. అరుగు మీద కూర్చొని ఈ వేడుక చూస్తూ ఆనందించేవాడిని. కానీ అట్టే రోజులు ఆ పిల్లలంతా నన్ను కూర్చొనివ్వలేదు. నన్ను కూడా బలవంతం లాక్కొని వెళ్ళేవారు. ఒకడు బంతి పుచ్చుకొని నన్ను కొట్టేవాడు. నేను తప్పనిసరిగా ఆ బంతిని మళ్ళీ వాడి మీదకి విసిరవలసి వచ్చేది. అలా విసిరిపోతుంటే మళ్ళీ ఆ బంతి వచ్చి నా వీపుకు తగిలేది. ఇలా తప్పనిసరిగా బంతి ఆట ఆడవలసి వచ్చింది. ఈవేళ బంతి ఆట అయితే మరో రోజున ఉప్పట్లోకి లాగిపోయేవారు. ఇలా వారం రోజులు గడిచేసరికి ఎవరు పిలవకుండానే నేను ఆటలకి తయారయ్యేవాడిని. అన్నింట్లోకి నాకు చెడుగుడు అంటే ఎక్కువ సరదా ఉండేది. అందుచేత ప్రతిరోజు నేను చెడుగుడు గుంపులోనే చేరి 2-3 మాసాలు అయ్యేసరికి మంచి చెడుగుడు ఆటగాడిగా తయారయ్యాను. గమ్మత్తు ఏంటంటే మా ఊళ్ళోనూ ఇక్కడ బంతిలోనూ ఎరుగని కొత్త వింత ఇక్కడ కనిపెట్టాను. సంవత్సరం అంతా అయిపోయి డిసెంబర్లో సెలవులు ఇచ్చే ముందు క్లాస్ పరీక్షతో పాటు కొంచెం ముందు వెనకాల ఈ ఆటలన్నీ పోటీలు జరిపేవారు. గెలుపొందిన జట్టుకు బహుమతులు ఇచ్చేవారు. ఆ జట్టులో కూడా మరి మంచి ఆటగాడిగా ప్రత్యేక బహుమతి ఇచ్చేవారు. నేను చేరిన సంవత్సరం మా జట్టు గెలవడమే కాకుండా అందులో మొదటి బహుమతి కూడా నాకే వచ్చింది. ఇలా వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఈ బహుమతి ప్రదానానికి స్కూల్ పిల్లలందరినీ పరీక్ష హాల్లో కూర్చోబెట్టి సభ జరిపిన మా జిల్లా కలెక్టర్ గారిని పిలిపించి వారి చేత బహుమతులు ఇప్పించారు. ఒక్కొక్కరి పేర్లు చదువుతుంటే ఆ కుర్రవాళ్ళు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, వారిచ్చిన బహుమతులు అందుకోవడం, వారికి ఒక నమస్కారం చేసి వెనక్కి తిరిగి రావడం ఇది ఏర్పాటు చేశారు. ఈ క్రమం అంతా 2-3 రోజుల ముందుగానే మా మాస్టర్ గారు మాకు నేర్పారు. అందుచేత అక్కడ ఏమీ కంగారు పడకుండా సహజంగానే జరిగిపోయింది. ఎటొచ్చి పిల్లవాళ్ళ పేర్లు చదివినప్పుడు, వాళ్ళు బహుమతి అందుకున్నప్పుడు హాల్ అంతా దద్దరిల్లేటట్టుగా అక్కడ చేరిన విద్యార్థులంతా చప్పట్లు కొట్టేవారు. తక్కిన విద్యార్థులు ఎలా ఉండేదో కానీ నా పేరు పిలవగానే నేను లేచి వెడుతుంటే చప్పట్ల ధ్వనికి నేను ఎంతో పొంగిపోయి గాలిలో తేలిపోతున్నట్టే అనిపించింది. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ నేల మీద నడిచానన్న నమ్మకం కూడా లేదు. ఆ పైన కలెక్టర్ గారు నా కేసు చూసి ఒక నవ్వి వెరీ గుడ్ బై అని నా వీపు మీద తట్టారు. దాంతో సంతోషం పట్టలేక నేను పరవశనమైపోయాను. ఈ మాట మరీ గాలిలో తేలిపోతూ నేను కూర్చున్న చోట గబిల్లుమని చితికిల పడ్డాను. నా పక్కనున్న కుర్రవాళ్ళంతా నన్ను అక్కడే కౌగిలించుకున్నారు. కొంచెం చెప్పడానికి సిగ్గేస్తుంది, కానీ అయినా చెప్పక తప్పలేదు. ఈ సంవత్సరం ఆటోలోనే కాకుండా చదువుల్లో కూడా నాకు మొదటి బహుమతి వచ్చింది. ఆ సంగతి నాకు అప్పటి వరకు తెలియదు.
ఇంకా ఆ రోజు నుండి నాకు మరీ ఆనందం కలిగింది. ఈ విషయం జరిగింది. మరొక విషయం, ఆ సభలో మా ఊరు నుంచి మా నాన్నగారు, మా ఊరు మేస్టర్ గారు ఎప్పుడొచ్చారో తెలియదు కానీ, ఆ సభ ముగిసి అందరూ లేవగానే మా నాన్న, మా మాస్టర్ గారు పక్క వాళ్ళందరినీ తప్పించుకొని నా దగ్గరకొచ్చి నన్ను ఎత్తుకొని ముద్దాడడంతో, దాంతో దగ్గరున్న పిల్లలంతా చప్పట్లు కొడుతూ నవ్వుతుంటే నాకెంతో సిగ్గేసింది. ఆనందంతో కళ్ళనీళ్ళు కూడా వచ్చాయి. అలా ఎంతో సంతోషంగా 2, 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. నేను 3వ ఫారంలో ఉండగా ఒక తమాషా జరిగింది. సంవత్సరం ఆఖరు కావస్తుండగా స్కూల్ ఇన్స్పెక్టర్ గారు మా స్కూల్ పరీక్ష చేయడానికి వచ్చారు. అంతకుముందు రోజున మమ్మల్ని అందరినీ మంచి బట్టలు కట్టుకొని రమ్మన్నారు. పిల్లలందరూ స్కూల్కి వచ్చారు. ఎంతో నిశ్శబ్దంగా ఉంది. మాకు తుమ్మడానికి దగ్గడానికి కూడా భయంగా ఉంది. మా మాస్టర్ గారు ఎంతో గంభీరంగా మా క్లాసులో అటు ఇటు తిరుగుతూ మమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, అడిగిన ప్రశ్నలకు భయపడకుండా సమాధానం చెప్పమని మమ్మల్ని పదే పదే హెచ్చరిస్తూ ఉండగా ఇన్స్పెక్టర్ గారు నెమ్మదిగా క్లాసులోకి వచ్చారు. మా మేస్టర్ గారు గబుక్కున్న వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి నెమ్మదిగా కుర్చీ దగ్గరికి తీసుకొచ్చి దయచేయమన్నారు. ఇన్స్పెక్టర్ గారు రావడంతోనే మా మాస్టర్ గారు చెప్పినట్టు క్లాస్ పిల్లలందరం లేచి వారికి నమస్కారం చేశాము. ఇన్స్పెక్టర్ గారు వారి కుర్చీ మీద కూర్చొని సిడౌన్ బాయ్స్ అని మమ్మల్ని అందరినీ అన్నారు. మేమందరం కూర్చున్నాము. వారి కేసి చూస్తూ ఆయన బాగా పెద్దవారు, ముసలివారు కూడాను. కుర్చీ మీద బాసిపట్ట వేసుకొని కూర్చొని నెత్తి మీద తలగుడ్డ తీసి బల్ల మీద పెట్టారు. పక్కనే భయపడుతూ నిలబడ్డ మా మేస్టర్ గారితో ఏదో మాట్లాడుతూ 2, 3 నిమిషాల తర్వాత పిల్లలందరినీ ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. ఆయన బాగా నలుపు, కొంచెం లావు. ఆయన శరీరం నలుపుతో సంతోషపడక నల్లకోటు కూడా తొడుక్కొచ్చారు. ముఖం మీద తిరగలి గండ్లంతలాగా అమ్మవారు పోసిన మచ్చలున్నాయి. చాలినట్టు ఒక కన్ను బాగా మెల్ల. ఆయన క్లాస్కే చూస్తుంటే ఎటువైపు చూస్తున్నదో మాకే అర్థం కాలేదు. మాకు కొంచెం నవ్వొస్తున్నా బలవంతాన నవ్వు ఆపుకొని భయభక్తులతో అక్కడ కూర్చున్నాము. ఆయన ఒక కుర్రవాడి వైపు తిరిగి సైన్స్ పాఠంలో ఏదో ప్రశ్న వేశారు. ఆయన ఎవరిని అడిగిందో తెలియక పక్కనున్న కుర్రవాడు గబుక్కొని లేచి నుంచొని సమాధానం చెప్పాడు. ఆయనకు విపరీతమైన కోపం వచ్చి అటు తిరిగి, వెధవా, నిన్నెవడు అడిగారా? వాడు గజగజలాడుతూ చతికిల పడుతుండగా ఆ పక్కవాడు నిలబడి చేతులు కట్టుకొని వణికిపోతూ, నేను అస్సలు కిక్కునమనలేదండి అన్నాడు. దాంతో క్లాస్ అంతా విరబడిగి నవ్వడం మొదలుపెట్టాము. మా మేస్టర్ గారికి కోపము భయము ఎక్కువైపోయి బెత్తం పట్టుకొని నోర్ముయండ్రా అని పళ్ళు కొరుకుతూ క్లాస్ మధ్యలోకి వచ్చారు. ఇన్స్పెక్టర్ గారు మండిపోతూ లేచి నుంచొని బల్లపై గుద్ది సైలెన్స్ అని ఉరిమారు. ఆ ఉరుముకి మేమంతా హడలిపోయి మాట్లాడక కూర్చున్నాము. ఇన్స్పెక్టర్ గారు ఆ కోపంతో మరికొన్ని ప్రశ్నలు వేశారు. మళ్ళీ కుర్రాలు కంగారు పడకుండా వారు ప్రశ్నలు వేసిన కుర్రాడి పేరు మేస్టర్ గారు పిలవడంతో పొరపాటు లేకుండా సరి అయిన సమాధానం చెబుతూ వచ్చాడు. దాంతో వారు కొంచెం శాంతించి ప్రసన్నులై ఇంకా ఏదో ప్రశ్నలు వేస్తూ నాకేసి తిరిగి నన్ను ప్రశ్న అడిగారు. నేను కొంచెం పరాగ్గా చూస్తూ కూర్చున్నాను. ఇంతలో మేస్టర్ గారు నా పరాక్కు చూసి, ఏమిరా పర్వతీశం, నిన్నే వారేదో అడుగుతున్నారు, లేచి చెప్పు అని అన్నారు. నేను గబుక్కన చేతులు కట్టుకొని లేచి నిలబడ్డాను. వారి ప్రశ్న వినిపించుకోలేదు. ఇంతలో ఇన్స్పెక్టర్ గారు కాంతి కిరణం పడితే పరవర్తన చెందుతుంది, అంటే అది వెనక్కి తిరుగుతుంది అన్నారు. నాకు ఇంకా పరధ్యానం పోలేదు. ఇందాక చెప్పడం మర్చిపోయాను. వారిది బట్టతల సన్నగా మెరిసిపోతుంది. ఆ క్షణంలో మా క్లాస్ పాక కప్పులో నుంచి సూర్యకిరణం వారి నెత్తిపైన పడివింది. పరవర్తనమైంది కాబోలు. ఇన్స్పెక్టర్ గారు వారి ప్రశ్న మళ్ళీ చెప్పగా నేనేదో ఆలోచించకుండా బట్టతల అండి అన్నాను. క్లాసు గొల్లుమని నవ్వారు. మా మేస్టర్ గారు మొహం మొత్తుకున్నారు. ఇన్స్పెక్టర్ గారు ఒళ్ళు మండి తలగుడ్డ నెత్తిన పెట్టుకొని క్లాసులో నుంచి వెళ్ళిపోయారు. క్లాస్ అంతా నిశ్శబ్దం. ఇన్స్పెక్టర్ గారు ఖాళీ చేసిన కుర్చీలో మా మేస్టర్ గారు కూర్చున్నారు. బల్ల మీద మోచేతులు ఆనించి 2 చేతులు నెత్తిన పెట్టుకొని, పర్వతీశం, నా కొంప తీసావురా, నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టిందేమిట్రా ఈవేళ? నీవేదో తెలివైన వాడిమని ఇన్నాళ్ళు మురిసిపోతుంటే ఇలా చేశావేంటి? నీకు ఇలా తోచిందిరా నీకు? ఇంతకీ నా కర్మ కాలిందో ఏమో. ఇవి 4 రోజులు బాగలేవని విచారిస్తుండే మాకందరికి కూడా ఏడుపొచ్చినంత పనైంది. ఇంతలో అదే సమయాన భోజన సమయం అయిందని గంట మోగింది. మా మేస్టర్ గారు దిగాలు పడి అలాగే కూర్చున్నారు. మేమంతా నిశ్శబ్దంగా బయటికి జారేశాము.
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.